వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది. పరిగి పిఎస్ కు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఫోన్ ను పోలీసు ఉన్నతాధికారులు ఓపెన్ చేయనున్నారు. దాడి వెనుక ఉన్న కుట్రపై పోలీసులు విచారణ చేయనున్నారు. మరోవైపు పరిగి పిఎస్ వద్ద 2 వ్యాన్లలో పోలీసు బలగాలను మోహరించారు. రైట్, ఒక పక్క పరిగి పిఎస్ కు భారీగా పోలీసులు చేరుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకుంటున్నారు. నరేందర్ రెడ్డి ఫోన్ ఓపెన్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఒక ప్రక్కన కేటీఆర్ నివాసం వద్ద కూడా భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి? పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది? లఘుచర్న ఘటనలో ఉన్నత స్థాయి అధికారుల దర్యాప్తు కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మనం చూసాం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, ఈ నెల 27 వరకు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం, ఆ తర్వాత అతను రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పేరు బయటికి రావడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఆందోళన అయితే మొదలైందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దీనిపై ఉన్నత స్థాయి అధికారుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అతని యొక్క మొబైల్ని ఓపెన్ చేసేందుకు నిన్న మెజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నటువంటి పోలీసులు కొద్దిసేపమే పరిగి పోలీస్ స్టేషన్కి అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్గా ఉన్నటువంటి మహేష్ భగవత్తో పాటు ఐజీగా ఉన్నటువంటి సత్యనారాయణ, మరోవైపు ఎస్పీ జిల్లా నారాయణ రెడ్డి వీరందరూ కూడా పరిగి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఉన్నత స్థాయి అధికారుల ఆధ్వర్యంలో మొత్తం పట్నం నరేందర్ రెడ్డి మొబైల్ని ఓపెన్ చేశారు. మొబైల్లో ఎవరెవరితో కాల్లో మాట్లాడారు, ఎవరెవరు ఆదేశాలకు ఇతను మొత్తం కూడా తన ప్రధాన అనుచరులతో ఈ దాడికి కుట్ర పన్నారు అన్న దానిపై కూడా పూర్తిగా అధికారులందరూ కూడా పూర్తిగా ఎనాలిసిస్ చేసే అవకాశం ఉంది. దీని ఆధారంగా మొత్తం ఇతరులపై కూడా, అంటే అటు కేటీఆర్ పేరు ప్రస్తావన వస్తుంది, అదేవిధంగా చాలామంది పేర్లు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతల పేర్లు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో దీనిపై పోలీసులు మాత్రం చాలా సీరియస్గానే దర్యాప్తు కొనసాగిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం కూడా నిన్న మనం చూసాం, మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ కావచ్చు, చాలామంది మంత్రులు మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. ఒక ఫార్మాసిటీ ఏర్పాటు కోసం, ప్రజల అభిప్రాయాల సేకరణ కోసం వెళ్ళినటువంటి రైతులను ఉసిగొల్పి కక్షపూరితంగా దుర్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే దిశగా కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు ఒత్తాసు పలికి వారితో దాడులు చేశారు. అధికారులపై ముమ్మడి దాడి చేసి వారిని తీవ్ర గాయాల పరిచినటువంటి బీఆర్ఎస్ నేతల్ని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా ఓవైపు కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ మంత్రులు చెప్తుంటే, మరోవైపు ఇదంతా కూడా పూర్తిగా బీఆర్ఎస్ మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై రాజకీయంగా ఎదుర్కొనలేకనే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు నిన్న మాట్లాడిన తీరు కూడా మనసు. ఇదంతా కూడా పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఖచ్చితంగా ఈ కేసులో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని వైపు పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఉన్నత స్థాయి అధికారుల నేతృత్వంలో మొత్తం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కొడంగల్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఎవరిని కూడా బయట నుంచి వచ్చేటువంటి ఎవరిని కూడా పొలిటికల్ లీడర్స్ని, రాజకీయ నేతలను ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి మనం చూసాం. నిన్న ఎంపీగా ఉన్నటువంటి డీకేఆర్ను సైతం నిన్న పోలీసులు అడ్డుకున్నారు. అదే తరహాలో ఈ రోజు కూడా ఎవరైనా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తారనేటువంటి సమాచారంతో మొత్తం కూడా పోలీసు బలగాలను మోహరించారు. అటు పరిగి పోలీస్ స్టేషన్ వద్ద దాదాపు వందలాది మంది పోలీసులు బలగాలు చేరుకున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు ఎప్పుడైతే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఆందోళన మొదలైంది. నిన్న నుంచి కేటీఆర్ దగ్గరికి అటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా వారి ఇంటికి చేరుకుంటారు. మొత్తం సమాలోచన పడ్డారు ఇక్కడ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా నిర్వహించాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ ఫార్ములా కేసులో ఓవైపు కేటీఆర్ పేరు వినబడుతుంది, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పేరు వినబడుతుంది, మరోవైపు ఇప్పుడు లఘుచర్ల ఘటనకు సంబంధించిన దాంట్లో కూడా కేటీఆర్ పేరు వినబడుతుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా తీసుకోవాలనే దానిపై కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ నివాసంలో సమీక్షా సమావేశం కూడా నిర్వహించినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద కొడంగల్లో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే గత 4 రోజుల నుంచి నెలకొంది. లఘుచర్ల ఘటన ఎప్పుడైతే కొనసాగిందో అప్పటి నుంచి కూడా చాలా మంది ఇప్పటికే అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మొత్తం 50 మందిని ఇందులో నిందితులా చేర్చారు. అందులో మొత్తం 20 మందిని అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి 30 మంది ఇంకా పరాల్లో ఉన్నారు. ఇక వీరు కాల్ డేటా సురేష్
సురేష్ ఈ కేసులో ప్రధాన నిందితుగా ఉన్నటువంటి సురేష్, అదేవిధంగా తన తమ్ముడు విశాలు, వీరందరి కోసం కూడా పోలీసులు అయితే ముమ్మరంగా గాలిస్తున్నారు. బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులే ఈ దాడికి పాల్పడినట్టు కూడా పోలీసుల విచారణలో బయటపడింది. ఎలాంటి భూమి కూడా లేకుండా ఆ తండాలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి అధికారులను తీసుకువెళ్ళి బలవంతంగా దాడులు చేయించారనేది పోలీసుల ప్రధాన అభియోగం. కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సునీల్, మాజీ ఎమ్మెల్యే పోలీసులకు పట్టుబడ్డాడు, కానీ ఈ కేసులో ప్రధానంగా నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ ను మాత్రం ఇంతవరకు పోలీసులు పట్టుకోలేదు. అతని ఆచూకీ గురించి ఏమైనా అప్డేట్స్ ఇచ్చారా పోలీసులు? ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ దాడికి ముందు, దాడి తర్వాత కూడా పట్నం నరేందర్ రెడ్డి, మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో దాదాపు 84 సార్లు కాల్లో సంభాషణలు చేసినట్లు కూడా పోలీసులు సిడిఆర్ ఫైల్స్ ని తీశారు. వాట్సాప్ చాటింగ్, కాల్ డేటాను మొత్తం కూడా నిన్న కోర్టులో సబ్మిట్ చేశారు. అదే అంశాన్ని కూడా నిన్న రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. అయితే అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఘటన జరిగిన తర్వాత అప్పుడు అతను అప్సాండ్లో వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి పరాల్లో ఉన్నాడు. అతని ఆచూకీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. అతని ఇంటి దగ్గర కూడా ఎవరిని అడిగినా కూడా అతని సమాచారం తెలియదని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ప్రత్యేకంగా 3 ప్రత్యేక బృందాలతో సురేష్ను గాలింపు చర్యలు చేపడుతున్నారు. అతను దొరికితే మాత్రం ఇంకా మరిన్ని విషయాలు వెలుకొస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా పట్నం నరేందర్ రెడ్డి చెప్తేనే చేసినట్లు చెప్తున్నారు. కానీ పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తే చేసినట్లు నిన్న పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్, సిడిఆర్ ఎనాలిసిస్ మొత్తం కూడా పోలీసులు చేస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికే పరిగి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. మహేష్ భగవత్ తో పాటు ఐజీగా ఉన్నటువంటి సత్యనారాయణ కావచ్చు, ఎస్పీ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి నారాయణ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా మొబైల్ ని ఓపెన్ చేసి ఆ కాల్ డేటా, సిడిఆర్ ఫైల్స్ మొత్తం కూడా ఎనాలిసిస్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. సునీల్. ఓకే సునీల్, థ్యాంక్ యూ.